కామెడీ కల్లూరు హైవే రోడ్లో జరిగిన ఈ దుర్ఘటన యాక్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం. దీన్ని జీర్ణించుకోవడం కూడా కష్టంగా ఉంది. అందరూ కూడా ఒకే కులానికి చెందిన వాళ్ళు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఒక్కసారిగా పాపం రాత్రి ఏదో తమ పండించిన పంట రైతులు ఇంటి కోసమని మరి ఆ వడ్లను తీసుకుపోయి ఫ్యాక్టరీకి తీసుకుపోయి మరి వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు చోటు చేసుకున్నట్టు మాకు సమాచారం. ఏది ఏమైనా కూడా ఆ కుటుంబాలకు ఇది తీరని శోకాన్ని మిగిలించింది. దీన్ని నిజంగా ఏ విధంగా ఏం చెప్పాలో కూడా కుటుంబాలని ఓదార్చడం కూడా చాలా కష్టతరంగా ఉంది. మాకే చాలా బాధగా ఉంది. మరి ఇటువంటి సంఘటనలు జరగడము నిజంగా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ భగవంతుడు పెట్టిన మరి రాతను తలరాతను ఎవరు మార్చలేము కాబట్టి, అది మన చేతిలోనే లేదు కాబట్టి, విధిని ఎవరు తప్పించలేరు కాబట్టి ఇటువంటి సంఘటనలు నిత్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా ప్రధాన రహదారుల్లో ఈ యాక్సిడెంట్ల ద్వారా వేలాది మందిగా చనిపోతూ వస్తూ ఉన్నారు. అది కూడా చూసాం. మరి ఈ విషయాన్ని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా సీఎం గారికి మాట్లాడి సీఎం గారితో మరి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ప్రకటించడం కూడా జరిగింది. తర్వాత వివరాలన్నీ కూడా మరి మాకు పంపేయండి. మరి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి, అదిగాక చిన్న వయసులో ఉన్న వ్యక్తులు, ఒక పాప అయితే బాలింత, 3 నెలలు కూడా కాలేదు. మరి వీళ్ళందరికీ కూడా మరికొంత ఆర్థిక సాయాన్ని అందిస్తే బాగుంటుందని మరి సీఎం కార్యాలయంతో మాట్లాడినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు సీఎం నోటీసు తీసుకుపోయి అక్కడి నుంచి తప్పకుండా మరికొంత ఆర్థిక సహాయాన్ని అందించాలని మేము డిమాండ్ చేశాం. కనీసం ఒక్కొక్కరికి ఈ 2 లక్షలతో పాటు మరో 3 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలని అడగడం కూడా జరిగింది. దానికి వాళ్ళు సుముఖంగా కూడా మరి చెప్పడం కూడా చెప్పినారు. ఖచ్చితంగా నా వంతు కృషి చేసి వారి కుటుంబాలకు మనుషులను తీసుకురాలేకపోవచ్చు, పోయిన ప్రాణాలను తీసుకురాకపోవచ్చు, కానీ ఆ కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకునే పరిస్థితి అయితే మేము చేస్తాం. ఖచ్చితంగా ఇది మా బాధ్యత. ఎందుకంటే మాకు బాగా పరిచయము. మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కుటుంబాలన్నీ కూడా మాకు ఎంతో మరి అందంగా నిలిచి కుటుంబ సభ్యులుగా వీళ్ళందరూ కూడా మా కుటుంబంలో ఒక్కరుగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నా వంతుగా తక్షణ ఆర్థిక సహాయం చేయాలని ఒక కుటుంబానికి 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ఇన్సూరెన్సు, ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా ఏమేమి రావాలో కూడా అన్ని విధాలుగా మేము పర్సనల్గా తీసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని ఆదుకొని మరి వాళ్ళ కుటుంబాలకు ఈ లోటును భర్తీ చేసే విధంగా కూడా మేము మరి ముందుకు పోతామని కూడా శాసనసభ్యులుగా ఇది నా బాధ్యత. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని పూర్తి స్థాయిలో హామీ నేను ఇస్తూ ఉన్నాను. ఇది నా హామీగా కూడా చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ నుంచి వచ్చినా రాకపోయినా కూడా ఏదైతే ఇప్పుడు చెప్పినానో దాన్ని నేనైనా ఒకవేళ అదేమన్నా ఇబ్బందికరమైతే నేనే స్వయంగా ఇచ్చేదాన్ని కూడా ఖచ్చితంగా ఇచ్చి ఆదుకుంటానని చెప్తాను. ఒకటేం లేదన్నా, గతంలో కూడా